టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన ప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ఇల్లు నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వాస్తు శాస్త్ర పండితులతో మాట్లాడిన బాలయ్య వారి సూచనలను బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ కార్యాలయంలో బాలకృష్ణ వాస్తు మార్పిడి చేయించారు. కొత్త ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు లేక్యూ గెస్ట్ హౌస్ లో లేదా మదీనాగూడలోని ఫామ్ హౌస్ లో ఉండాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎందుకు ఇల్లు మారబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లీ రోడ్ నెంబర్ 65 లో ఉంటున్న ఇంటి నుండి మారాలనుకుంటున్నారు. ఇల్లు ఇరుకుగా ఉండడంతోనే అక్కడ ఉన్న ఇల్లుని పడగొట్టి కొత్త ఇల్లు నిర్మాణం అదే ప్లేస్ లో జరపాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కొత్త ఇల్లు కట్టడానికి అంతా తన బామర్ది విజయంకుడైన బాలకృష్ణ సూచన మేరకు చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ కొత్త ఇల్లు ఏ విధంగా ఉండాలి, కొత్త ఇల్లు నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలనే దాని మీద పలువురు వాస్తు సిద్ధాంతంతో కూడా చర్చించినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం వాస్తు ప్రకారం ఏ గది ఎక్కడ ఉండాలి, ఈశాన్యంలో ఏ ఉండాలి, ఆగ్నేయంలో ఏ ఉండాలి, అలాగే నైరుతులు ఏ ఉండాలి వాస్తు పండితులతో బాలకృష్ణ చర్చించారు. గతంలో కూడా పార్టీ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రస్థభవనంలో కూడా 2 సార్లు వాస్తు మార్పులు బాలకృష్ణ చేయించారు. దానివల్ల పార్టీ అధికారంలోకి వచ్చిందని బాలకృష్ణ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు కొత్త ఇల్లును వాస్తుకు అనుగుణంగా నిర్మించినట్లయితే భవిష్యత్తులోనూ కూడా చంద్రబాబు నాయుడుకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మాణ బాధ్యతలు అన్నింటినీ ఆయన తీసుకున్నట్టు తెలుస్తుంది. వాస్తు ప్రకారం కడితే భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు. పార్టీలు కూడా ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీగా రూపొందించబోతున్నారు. అలాగే పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అంతా వాస్తు ప్రకారం ఉంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ వాస్తుకు సంబంధించిన విషయాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. తరంగిణి. ఓకే నాయుడు.